అమెరికా రాజకీయాలు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి విదేశీ విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకెళ్తున్నారు. విదేశీ విద్యార్థులపై ఆంక్షలు విధిస్తూ కక్ష సాధింపులకు దిగుతున్నారు. మరోవైపు H1B వీసాల ఫీజు పెంపు విదేశీ విద్యార్థులు అమెరికాలో అడుగు పెట్టాలంటే జంకుతున్నారు. దీంతో బంగారు భవిష్యత్తును తలుచుకుంటూ ఆ దేశానికి వెళ్లాలనుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఆగస్టులో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. అమెరికాకు దండం, అదే డబ్బులతో ఇండియాలోనే ఏదో బిజినెస్ పెట్టుకోవడం లేదా చదువుకునేందుకు ఇతర దేశాలకు వెళ్లడం బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం అమెరికాకు వెళ్లే ప్రసక్తి లేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి విదేశీ విద్యార్థులపై ఆంక్షలు పెరిగాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో అమెరికన్లకే ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో H1B వీసాలపై ఆంక్షలు విధించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 19న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసి H1B అప్లికేషన్ ఫీజును $1,00,000లకు పెంచేశారు. 2026 లాటరీ విధానం నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా వెలుపల ఉంటూ H1B వీసా కోసం కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఈ $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు అమెరికా టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం IT, AI రంగాల్లో భారతీయులు ఎక్కువగా H1B వీసాలు తీసుకుంటారు. ఇప్పుడు $1,00,000లకు ఫీజు పెంచేయడంతో కంపెనీలు H1B వీసా హోల్డర్ల ట్రావెల్ను హోల్డ్ చేశాయి. ఇప్పుడు భారతీయ ట్రావెల్ ఆగిపోవడంతో అమెరికాలోని IT, AI రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 2025 ఫిస్కల్ ఇయర్లో అమెజాన్ 10,000కు పైగా H1B వీసాలను స్పాన్సర్ చేసింది. ఇక మైక్రోసాఫ్ట్, మెటా 5,000కు పైగా స్పాన్సర్ చేశాయి. ఇప్పుడు $1,00,000లకు పెంచడంతో కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇది టెక్ టాలెంట్ షార్టేజ్కు దారితీస్తుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ కేవలం H1B వీసాలపైనే కాదు, విద్యార్థి వీసాలపైన ఆంక్షలు విధించారు. ఈ ఏడాది ఆగస్టులో విదేశీ విద్యార్థులకు జారీ చేసే వీసాల్లో తగ్గుదల కనిపించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య 19% తగ్గింది. కరోనా మహమ్మారి తర్వాత ఇదే రికార్డు స్థాయి తగ్గుదల అని నిపుణులు చెబుతున్నారు. భారతీయ విద్యార్థులు గత ఏడాదితో పోలిస్తే 44% మేర అమెరికాకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సాధారణంగా US విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యే ఆగస్టులో అమెరికా 3,13,138 విద్యార్థి వీసాలు జారీ చేసింది. గత ఏడాది ఇదే సమయానికి అగ్రదేశానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో భారత్ ముందంజలో ఉండగా ఈసారి ఆ సంఖ్య భారీగా తగ్గింది. మరోవైపు చైనా విద్యార్థులకు US 86,647 వీసాలు జారీ చేసింది. భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య కంటే ఇది రెట్టింపుగా ఉంది. ఈ ఏడాది మేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను తాత్కాలికంగా నిలిపివేసింది. సోషల్ మీడియా వెట్టింగ్ కోసం వీసాల జారీని నిలిపివేశామని అప్పట్లో ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. అయితే తర్వాత వీసా ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేశారు. ట్రంప్ చర్యలు భారతీయ విద్యార్థుల భవిష్యత్తును మార్చేశాయి. ఈ ఏడాది అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 44.5% తగ్గుదల నమోదైంది. గత ఏడాది 74,825 మంది వెళ్లగా ఈ ఏడాది కేవలం 41,540 మంది మాత్రమే అమెరికాకు వెళ్లనున్నారు. మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో 19.2% తగ్గుదల కనిపించింది. అమెరికా ప్రభుత్వం వరుసగా ఆంక్షలు విధిస్తుండటంతో చాలా మంది భారతీయ విద్యార్థులు తమ స్టడీ డెస్టినేషన్ను మార్చుకుంటున్నారు. ఒకవేళ అమెరికా వెళ్లి చదువుకున్నా అక్కడ ఉద్యోగాలొచ్చే అవకాశం లేదు. దీంతో అక్కడకు వెళ్లి ఇబ్బందులు పడ్డం కంటే వేరే దేశాలకు వెళ్లి చదువుకోవడం బెటర్ అని భావిస్తున్నారు. అందుకోసమే చాలా మంది ఇండియన్స్ UK, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు వెళుతున్నారు. ఇక మరికొంతమంది అంత ఖర్చు పెట్టి అక్కడకు వెళ్లి చదువుకోవడం కంటే ఇండియాలోనే ఉన్నత విద్య పూర్తి చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. H1B ఫీ $1,00,000 పెంచడంతో విద్యార్థుల గ్రీన్ కార్డ్ ఆశలు కోల్పోతున్నారు. టెక్ కంపెనీలు భారతీయులపై డిపెండెన్సీ తగ్గిస్తోంది. మరోవైపు ఇండియన్ స్టూడెంట్స్ తగ్గిపోవడంతో US
యూనివర్సిటీలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. ట్రంప్ అధికారంలో ఉన్నంతకాలం అమెరికా వెళ్లే ఆసక్తి లేదని చాలా మంది విద్యార్థులు చెబుతున్నారు. ఈ మార్పు గ్లోబల్ ఎడ్యుకేషన్ ల్యాండ్స్కేప్ను పూర్తిగా మార్చేస్తోంది.